నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ న్యూస్ ట్విలైట్. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టుకు బీఆర్ఎస్. పార్టీ మారిన వారిపై చర్యలు తీసుకోవాలని పిటిషన్. ఫ్యాన్స్ను బెదిరించాం, గొడవలు సృష్టించాం. ఢిల్లీ ప్రజలకు కాంగ్రెస్ 2 స్కీమ్లు. పోస్టర్లు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి. అభివృద్ధిపై ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కౌశిక్ రెడ్డి ఫైర్. రాష్ట్ర వృద్ధి రేటుపై సీఎం చంద్రబాబు ప్రజెంటేషన్ ఇస్తున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. హార్టికల్చర్ ఉంటే హార్టికల్చర్ జిఎస్టిపి ఇస్ మోర్ దెన్ అగ్రికల్చర్ 2/3. మనం ఏంటంటే ఇక్కడ మనకు వచ్చినట్టు అన్ని చేయడం, అందుకనే గ్రీన్ హైడ్రోజన్ కింద 10 లక్షల కోట్లు స్టార్ట్ చేస్తున్నాం. రెండోది ఇండస్ట్రియలైజేషన్ కింద ఇక్కడే మనం చూస్తే పెట్రోలియం రిఫైనరీకి మనం వెళ్తున్నాం. మిత్తల్ ప్రాజెక్టు 1 లక్ష కోట్ల రూపాయలతో మినిమం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్సెప్ట్ చేసింది. మనం అడిగింది 12 నుంచి 14 మిలియన్ మెట్రిక్ టన్స్ ఐరన్ ఓర్ అడిగాం ఎన్ఎండిసి నుంచి. వాళ్ళు మా దగ్గర లేదని 7 నుంచి 9కి ఇస్తామంటున్నారు. ఇప్పుడు కనీసం 80 మటు కూడా ఇవ్వలేమంటున్నారు. 7 to 9 ఇస్తామంటున్నారు. అగ్రిమెంట్ చేయమంటున్నాం. అగ్రిమెంట్ చేసి వర్క్ స్టార్ట్ చేస్తారు. అక్కడ 1 లక్ష కోట్ల మినిమం పెట్టుబడులు వస్తాయి. అది పెంచుకుంటూ పోవచ్చు. ఇట్లా వేరియస్ ఆస్పెక్ట్స్ని కోఆర్డినేట్ చేసి ముందు పెడుతున్నాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్, పోర్ట్స్ అన్నీ వస్తాయి, షిప్ బిల్డింగ్ వస్తుంది, లాజిస్టిక్స్కి వెళ్తాం, రోడ్లు వేస్తాం. ఇప్పుడు నేను చెప్పాను కొన్ని రోడ్లన్నీ కూడా రిపేర్ చేస్తున్నాం. రేపు నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం రోడ్లన్నీ. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది ఇప్పుడు మీరు చూస్తే 50,000 కోట్ల రూపాయలు నేషనల్ హైవేలో ఖర్చు పెడుతున్నాం. 3 ఏళ్ళు పూర్తి అవుతాయి. దానిపైన 70,000 కోట్ల రూపాయలు రైల్వేస్లో ఖర్చు పెడుతున్నాం. మన రోడ్ల మీద అన్నీ ఖర్చు పెడుతున్నాం. విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాన్సన్ట్రేట్ చేస్తాం. ఎవరి ఇంటిపైన సూర్యగర్లో పవర్ జనరేట్ చేస్తాం. వాళ్ళు వాడుకుంటారు, మిగిలింది గవర్నమెంట్కి ఇస్తారు, మళ్ళీ కావాలంటే తీసుకుంటారు. వేరియస్ స్కీమ్స్ అన్నీ కూడా పెట్టి హౌ టు టేక్ ఫార్వర్డ్ వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. సార్, మన వాళ్ళ లెక్క ప్రకారం అంటే 2 ఉన్నాయి ఇక్కడ. రిలేటివ్లీ 12 లక్షల కుటుంబాలు బీపీఎల్ అని అన్నిటికంటే లోయెస్ట్ ఉండేది. ఫస్ట్ 12 లక్షల ఫ్యామిలీస్ని ఐడెంటిఫై చేయమన్నాను. P4 పాలసీ మార్చి నుంచి స్టార్ట్ చేద్దామని, ఉగాదికి తెలుగు న్యూ ఇయర్ డేకి ఐ వాంట్ టు స్టార్ట్ ఇట్. అడాప్షన్ అవన్నీ చేసి అక్కడి నుంచి నేను టాప్ 15% ఆర్ 10%, లోయెస్ట్ 15-20% కంటిన్యూగా హ్యాండ్ హోల్డింగ్ చేయాలి. ఆర్థిక అసమానతలు తగ్గించుకుంటూ రావాలంటే కిందివాడి పైకి రావాలి. పైవాడిని కిందికి అయితే ఫలితం ఉండదు, దెబ్బతింటాం. అజేయం స్కై ఈజ్ ది లిమిట్, లెట్ దెమ్ గ్రో. కింది వాడికి వాడు సంపాదించిన డబ్బులో వాడికి కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద పెడుతున్నా. ఇట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. సొసైటీ వల్ల పైకి వచ్చావు, పే బ్యాక్, గివ్ బ్యాక్. దట్ ఈస్ మై కాన్సెప్ట్. నో, వీఆర్ హ్యావింగ్ సమ్ రఫ్ ఎస్టిమేట్స్. అందుకే 2 స్క్వేర్ మీల్ కూడా ఇవ్వలేని వాళ్ళ కోసమే ఇప్పుడు అన్నా క్యాంటీన్ పెట్టాం. 4,000 రూపాయలు ఇచ్చాం, 6,000 రూపాయలు ఇస్తున్నాం. ఇంట్లో ఒకరికి 60 లక్షల మంది అంటే మీరు చెప్పిన వాళ్ళందరూ దాంట్లో వచ్చేసారు. మినిమం సపోర్టింగ్ స్కీమ్స్ అన్నీ ఇస్తున్నాం, అందరికీ ఇస్తున్నాం. దాన్ని ఇప్పుడు నేనేం పెట్టుకున్నాను, ఫస్ట్ phase 1 ప్రతి ఇంటికి ఇల్లు ఉండాలా, ఇంటి జాగా ఉండాలా, టాయిలెట్ ఉండాలా, గ్యాస్ ఇవ్వాలా, 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. గ్యాస్ కూడా పైప్ లైన్ గ్యాస్ పిఎన్జి ఈజ్ బెటర్ దెన్
ఎల్పిజి, నేను పిఎన్జీకి పోతున్నా. ఇప్పుడు పిఎన్జీబీ 3 గ్యాస్ ఎంత వస్తే అంత డబ్బులు వాళ్ళకే ఇస్తా, 15-20% తగ్గుతుంది. పైప్ లైన్లో ఎప్పుడు కావాలన్నప్పుడు వాడుకుంటాడు పిఎన్జీ అయితే. ఇంకా గ్యాస్కు బుక్ చేసుకునే పని లేదు, కరెంట్ వారికి వాడుకుంటాడు. తర్వాత మీకు అక్కడికి వచ్చినప్పుడు పవర్ ఇస్తా, ట్యాప్ వాటర్, ఎవ్రీ హోమ్ ట్యాప్ వాటర్ ఇస్తాం. ఇప్పుడు దీంతో మీకు ఏమైంది, ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీథింగ్ ఒక వ్యక్తికి కావాల్సిన అవసరాలన్నీ ప్రొవైడ్ చేస్తాం. ఆ విలేజ్ హ్యాబిటేషన్, బ్యూటిఫుల్ సిమెంట్ రోడ్, డ్రైనేజ్, స్ట్రీట్ లైట్స్, వేస్ట్ నుంచి ఏదైతే గార్బేజ్ ఇచ్చేయడం కోసం చెత్త కలెక్షన్ ఇంట్లో నుంచి దాన్ని గార్బేజ్ని తీసుకుపోయి కాంపోస్ట్ చేయడం, మళ్ళా పొలాలకు ఉపయోగించడం, ప్రతి ఒక్క ఊరిని పరిశుభ్రమైన విలేజ్. దెన్ నేచురల్ ఫార్మింగ్లో పండిన పంట నీ ఆరోగ్యానికి చాలా భరోసా. నువ్వు హాస్పిటల్ పోయి తగ్గుతుంది, మీనింగ్ఫుల్ లైఫ్ ఉంటుంది. ఇంట్లో పైన కరెంట్ ఉత్పత్తి చేస్తున్నావు, నీ వెహికల్కి నువ్వే ఛార్జ్. నేను అడిగాను మా ఊర్లో పోయి, మా ఊర్లో కూడా 6-7 వెహికల్స్ ఉన్నాయి, 10 వెహికల్స్ కార్లు ఉన్నాయి. పక్క ఊర్లో ఇంకొక 10 ఉన్నాయన్నారు, ఇంకొక ఊర్లో చూసి 20-30 ఉన్నాయన్నారు. పిల్లలు చదువుకున్నాక వాళ్ళే పంపించేస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పేసిన పాలసీలో ఇంటి పైన పెట్టుకుంటే కార్ ఛార్జ్ చేసుకో, నీకు ఖర్చు లేదు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 10 మంది ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసి 9 నెలలవుతున్నా స్పీకర్ నిర్ణయం తీసుకోలేదని పిటిషన్లో పేర్కొంది. కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్కు వ్యతిరేకంగా ఎస్ఎల్పీ దాఖలు చేయగా మిగిలిన 7 ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా రిట్ పిటిషన్ను దాఖలు చేశారు. హైకోర్టు తీర్పు ఇచ్చి 6 నెలలైనా ఇప్పటికీ స్పీకర్ చర్యలకు ఉపక్రమించలేదని బీఆర్ఎస్ తెలిపింది. కనీసం నోటీస్ కూడా ఇవ్వలేదని పిటిషన్లో పేర్కొంది. ఇక విషయంపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాములు ఫోన్ లైన్లో అందజేస్తారు. రాములు, చెప్పండి, ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆ కాంగ్రెస్లోకి చేరారంటూ ఇప్పుడు సుప్రీంకోర్టును అయితే బీఆర్ఎస్ ఆశ్రయించినట్టుగా తెలుస్తుంది. మరి అక్కడ వారికి ఊరట లభించే అవకాశం ఉందా? దీనిపైన సుప్రీంకోర్టు ఏ విధంగా స్పందించనుంది? సంపత్, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు విషయంలో సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పార్టీ 2 పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది. 10 మంది ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసిన 9 నెలలు అవుతున్నా ఇప్పటి వరకు స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోలేదని బీఆర్ఎస్ పేర్కొంది. దీంట్లో ముఖ్యంగా కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్కు వ్యతిరేకంగా ఎస్ఎల్పీ దాఖలు చేసిందని చెప్పవచ్చు. మిగిలిన 7 ఎమ్మెల్యేలకు సంబంధించి పోచారం శ్రీనివాసరెడ్డి, కాలే యాదయ్య, డాక్టర్ సంజయ్, అరకెపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, మైపాల్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిల పైన రిట్ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది అని చెప్పొచ్చు. దీనికి సంబంధించి హైకోర్టు ఏదైతే ఉందో హైకోర్టు ఇచ్చిన తీర్పులో 6 నెలలైనా ఇప్పటి వరకు స్పీకర్ ఎట్లాంటి చర్యలు తీసుకోలేదనేది కూడా కోర్టుకు బీఆర్ఎస్ తెలియజేయడం జరిగింది. కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదని పిటిషన్ లో బీఆర్ఎస్ కోర్టు పేర్కొనడం జరిగిందని చెప్పవచ్చు. గతంలో కేశం సంబంధించిన దాంట్లో ఈ విషయాలకు సంబంధించి కోర్టుకు సంబంధించి పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ 3 నెలల నిర్ణయం చెప్పాలని కూడా తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి మేఘచంద్ర కేసుకు సంబంధించిన తీర్పుకు అనుగుణంగానే స్పీకర్ నిర్ణయం తీసుకోవట్లేదు అనేది బీఆర్ఎస్ పేర్కొనడం జరుగుతుంది. 4 వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని బీఆర్ఎస్ కోర్టును విజ్ఞప్తి కూడా చేయడం జరిగిందనేది తెలుస్తుంది. సంపత్, అయితే ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి గతంలో బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ని మొత్తం ఖాళీ చేసినట్టుగా చూసాం. అప్పుడెందుకు మరి వీళ్ళు ఈ విధంగా స్పందించలేదు? ప్రస్తుతం ఇప్పుడు వీరికి సంబంధించిన ఒక 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరితేనే ఈ విధంగా స్పందిస్తున్నారు. దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? సంపత్, పార్టీ ఫిరాయింపులు అనేది ఇప్పుడు కాదు, గతంలో కూడా ఏ పార్టీ అయినా సరే ఎమ్మెల్యేలకు సంబంధించిన ఎట్లున్నారంటే ఎవరు అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి ఎమ్మెల్యేలు మారుతున్నారు. గతంలో
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నుంచి కూడా 13 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారడం జరిగింది. పార్టీ మారి సిఎల్పి ప్రతిపక్షం లేకుండా కూడా చేయడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కేసీఆర్ ఏదైతే చేశాడో అదే విధానాన్ని రేవంత్ రెడ్డి కూడా అమలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే పార్టీలు మారడం, ప్రజలను ఇక్కడ ఎవరు మోసపోతున్నారు అంటే ఒకసారి ప్రజల్లోకి వెళ్ళి ఓటింగ్ ద్వారా గెలిచిన ఎమ్మెల్యే ఆ పార్టీలో ఉండకుండా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి రావడం జరుగుతుంది. దీనిలో ప్రజలకు సంబంధించిన ఏదైతే ఉందో విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నారు రాజకీయ నాయకులు. వారి స్వార్థ ప్రయోజనాలకే పార్టీలు మారుతున్నారని కూడా ఒక రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. సంపత్, ఏది ఏమైనప్పటికీ పార్టీ ఫిరాయింపుల చట్టం ఏదైతుందో దాంట్లో బలమైన నిర్ణయాలు తీసుకొని పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలనేది కూడా గతంలో కూడా కాంగ్రెస్ కోరడం జరిగింది, ఇప్పుడు బీఆర్ఎస్ కూడా కోరుతుంది. మొత్తానికి ఇది స్పీకర్ పైన ఆధారపడింది. అంటే ఎమ్మెల్యేలకు సంబంధించినప్పుడు పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన విషయం వచ్చినప్పుడు కీలకంగా స్పీకరే ఏ నిర్ణయం తీసుకోవాలన్నది స్పీకర్ చేతిలో ఉంటది. ఎందుకంటే సుప్రీంకోర్టుకి వెళ్ళినా ఇంకో కోర్టుకి వెళ్ళినా లాస్ట్ కు చివరిగా నిర్ణయం తీసుకోవాల్సింది కూడా స్పీకర్ అనేది ఇక్కడ మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే రాములు, ఇక ఈ స్పీకర్ ఏదైతే హైకోర్టు ఏవైతే ఆదేశాలు ఇచ్చిన 6 నెలలు కూడా స్పీకర్ స్పందించలేదంటూ కూడా వీరు సుప్రీంకోర్టు అయితే ఆశ్రయించిన నేపథ్యంలో సుప్రీంకోర్టు స్పీకర్కి మళ్ళీ ఏమైనా కొత్తగా ఏమన్నా నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఉందా? ఇక్కడ నోటీసులకు సంబంధించి చూసుకుంటే మళ్ళీ సుప్రీంకోర్టు అయినా హైకోర్టు అయినా స్పీకర్ కు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. మీరు ఏదైనా నిర్ణయం తీసుకునే అధికారం మీకే ఉంటుందని తెలియజేయడం జరుగుతుంది. తదుపరి నిర్ణయం అయితే స్పీకర్ ఆధీనంలోనే ఉండడం జరుగుతుంది. ఎందుకంటే పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని కోర్టు ఆధ్వర్యంలోకి తీసుకోవాల్సిన అవసరం లేదనేది కూడా మొత్తం స్పీకర్ ఆధీనంలో ఉంటది. కాబట్టి స్పీకరే ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకునే అధికారం లేదా సస్పెండ్ చేసే అధికారం కూడా స్పీకర్ ఆధీనం ఉంటది. అంటే ఇక్కడ గత ప్రభుత్వాల నుంచి గతంలో జరిగిన పాలకుల వైఫల్యాలే గత పాలకులు స్పీకర్ ను ఎట్లా అయితే అది చేశారో ఇప్పుడు కూడా అదే విధానాన్ని కంటిన్యూ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. కాబట్టి లాస్ట్ వరకు నాంచి కూడా ఇదే విధానాన్ని కొనసాగిస్తున్నారు. అంటే ఎమ్మెల్యేలు పార్టీ మారినప్పుడు చర్యలు తీసుకోకుండా వదిలేయడం జరుగుతుంది అనేది మనం చూడాలి. ఓకే, థ్యాంక్ యూ రాములు. మోహన్ బాబు యూనివర్సిటీలో జరిగిన పరిణామాలపై నటుడు మంచు మనోజ్ చంద్రగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు తనతో పాటు భార్య మోనికపై దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు ఎవరితోనూ గొడవలు పెట్టుకునే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. తన సన్నిహితులను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. జరుగుతుందని మీరు చూస్తున్నారు. జరగడం నిజంగా చాలా బాధాకరమైన విషయం, కానీ జరుగుతుంది, వాస్తవానికి జరుగుతున్నాయి. అండ్ ముఖ్యంగా మీ అందరికీ నేను చెప్పాలి ఏంటంటే అభిమానులు అనేది దేవుడిచ్చిన వరం అండి. అండ్ నా వెల్ విషర్స్గా వాళ్ళు ఎంతో కష్టపడుతూ వాళ్ళ సొంత బిజినెస్ చేసుకొని సొంత పనులు చేసుకొని వాళ్ళ అభిమానంతో మళ్ళీ వచ్చాను, మళ్ళీ సినిమాలకు వచ్చాను ఆనందంతో ఈ ఒక 8 సంవత్సరాల గ్యాప్లో కూడా నేను సినిమాలకు దూరంగా ఉన్నాను, జనాలకు దూరంగా ఉన్నాను అనే ఫీలింగ్ తెప్పకుండా నన్ను ఎప్పుడు జనాల్లోనే పెడుతూ నన్ను ఎప్పుడు ప్రోత్సహిస్తూ నాకు హెల్ప్ చేస్తూ సపోర్ట్ చేశారు. దానికి అందరికీ రుణపడుతున్నాను, నాకు ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు. అలాగే అంత ప్రేమగా అభిమానం చేసేటప్పుడు ఒకరిని అభిమానాన్ని ఆపకూడదు. నువ్వు ఒక లీడర్ని ప్రేమించు, ఒక అభిమానించు, ఒక యాక్టర్ని అభిమానించు. నాతో తిరిగారు నా ఫ్రెండ్స్ హీరోలు ఉండే అన్న నేను హీరో ఫ్యాన్, నేను ఆ హీరో ఫ్యాన్ అంటే నేను ఫోన్ చేసి అన్న కలిపి అంటే నీ కల్పిస్తుంటాను తీసుకెళ్ళి, అది హెల్తీగా ఉంటుంది. కానీ ఇక్కడ ఏమైంది, నాతో ఏదైనా ప్రాబ్లం ఉంటే నన్ను కూర్చొని పెట్టుకోవాలి. నేను ఎక్కడికి పారిపోవట్లేదు. ఫస్ట్ రోజు హైదరాబాద్ గొడవ నుంచి ఈ రోజు వరకు నేను వస్తున్నాను, కానీ నేను పారిపోవట్లేదు. చీకట్లో కూర్చొని చెట్ల వెనకాల దాంకొని ఈ చక్కెరలు పోయడాలు, ఈ బ్యానర్లు ఇప్పించడాలు, వీళ్ళు ఏం తప్పు చేశారు? వీళ్ళ అభిమానాన్ని చూపించేటప్పుడు వాళ్ళ బ్యానర్లు తీస్తే ఓకే, అది చిన్న విషయం. కాకపోతే తర్వాత నాకు తెలిసింది ఏంటంటే బ్యానర్లు తీక ఒక 2 రోజుల ముందు
మా పళనిని పిలుచుకొని వెళ్ళి ఇది నా సొంత తమ్ముళ్ళలాగండి, ఎప్పటి నుంచో ఉన్నాడు. అండ్ అలా చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ నేను డబ్బిచ్చో కిరాయికో నా చుట్టూ మనిషిని పెట్టుకొని తిప్పే రకం కాదు, నేను అభిమానంతో వచ్చేవాళ్ళు. సో అలా పెడితే దానికి 12వ తారీఖు ఎప్పుడు తమ్ముడు పిలిచింది నిన్ను క్యాంపస్ అదే 12, 11, 12 అలా పిలిచారండి. పండక్కి 2-3 రోజుల ముందు పిలిచి, రే మనోజ్ వస్తున్నాడా, వస్తే నువ్వు కూడా ఉండకూడదు, ఏమీ చేయకూడదు, ఎవరు వెళ్ళకూడదు అని ఇతనితో పాటు చాలా మందిని పిలిచి ఏరియా వైజ్ అంటే ఎంత టైం స్పెండ్ చేస్తున్నారంటే 10 నిమిషాలు, ఒక గంట సేపు పెద్ద మనుషులు ఒక 4 కూర్చొని పెట్టి, అన్నదమ్ములు కూర్చొని మాట్లాడేసి అక్కడ క్యాంపస్లో జరిగే మిస్టేక్లు రెక్టిఫై చేసే చిన్న విషయం. కాకపోతే నేను క్యాంపస్ని నేను అడిగే క్వశ్చన్స్, నేను ఏది ఇప్పుడు ఆ హాస్టల్స్లో జరిగే విషయం, ప్రైవేట్ హాస్టల్స్ ఏది అడిగినా అక్కడి నుంచి డబ్బు రావడం అయిపోతుంది, క్యాష్ రావడం అయిపోతుంది. సో ఇదే నాకు బాధ. మళ్ళీ లోన్లు తీసుకొని హాస్టల్ మీద లోన్లు తీసుకొని దాన్ని డైవర్ట్ చేయడం, సొంత కంపెనీలు పెట్టుకొని డైవర్ట్ చేయడం, దాన్ని కవర్ చేసుకునే దానికి స్టూడెంట్స్ని రుద్దడం, యూనిఫామ్ వేయడం కంపల్సరీ. మనకి 10th దాటంగానే ఇంటర్కి యూనిఫామ్ ఏంటంటే కాలేజ్ వద్దటం మనం ఏంది మా 11th కూడా వేసుకోవాలా అని చెప్పి ఆ రోజుల్లోనే. ఈ రోజుల్లో పెద్ద ఇంజనీరింగ్, పెద్ద MBA వాళ్ళందరికీ యూనిఫామ్లు. వాళ్ళు అది కరెక్ట్గా 2 వాష్లకి వెలిసిపోతున్నాయి. అది ఎక్కడ నార్త్ ఇండియా నుంచి తీసుకొచ్చారు, అక్కడ లుధానియా ఏదో పేరెంట్ సరే. సో ఇన్ని జరుగుతుండి నేను అడిగితే కొంచెం కూడా దాని గురించి కాకుండా వీళ్ళని బెదిరియడం, వాళ్ళని బెదిరియడం. నేను ఈసారి ప్రతి ఇయర్ పండగకి వస్తాను. నేను ముఖ్యంగా సీఎం గారి ఫ్యామిలీ వాళ్ళ ఇంట్లో ఘటన జరిగింది ఈ మధ్యకాలంలో, రామూర్తి నాయుడు గారిది. సో ఊర్లో అక్కడ ఉన్నారు. సీఎం గారి ఇంట్లో ఒకటి జరిగింది రామూర్తి నాయుడు గారిది. అది చాలా బాధాకరమైన విషయం. అండ్ అందుకు ఈ సమయంలో వాళ్ళు ఊర్లో ఉన్నారు, నాని గారు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ వచ్చి గొడవలు చేయడం కరెక్ట్ కాదు. అంటే నేను వస్తే వాళ్ళు గొడవలు చేస్తారు, నాకు గొడవలు ఇంటెన్షన్ కాదు. నా కూతురిది ఫస్ట్ సంక్రాంతి అండి, ఫస్ట్ పండగ. అండ్ ఆ పండగ కూడా జరుపుకొని లేకుండా స్థితిలో చేశారు. 2 రోజులు అక్కడ ఉన్నా, 3వ రోజు కూడా అక్కడే ఉంటాను. వీళ్ళు కానీ బ్యానర్లు పెరగకుండా, నా తమ్ముడిని బెదిరించకుండా, మా వాళ్ళందరినీ బెదిరించకుండా ఉండుంటే నా పాటికలో ఉండుంటాను. సరే కనుక్కొని నేను అందరూ ప్రోగ్రాంలు కనుక్కొని సీఎం గారు వెళ్ళిన తర్వాత, లోకేష్ గారు కూడా వెళ్ళిపోయిన తర్వాత ఎంటర్ అవుదామని ఆయన 10:30కి వెళ్ళిపోయే ప్రోగ్రాములు నేను అవన్నీ కనుక్కొని నైట్ నిన్ను దాటుకొని 11 o'clock రెడీ చేసుకొని వచ్చాను. నేను ఎవరికి డిస్టర్బెన్స్ ఉండకూడదు అనేసి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలకు సంబంధించి పోస్టర్లు సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఢిల్లీలో 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. తెలంగాణలో ఇచ్చిన హామీలను తాము నెరవేర్చుతున్నట్లు సీఎం తెలిపారు. రైతులకు రుణమాఫీ చేసినట్లు వెల్లడించారు. केजरीवाल में कोई अंतर नहीं है, नाम अलग अलग है, काम तो एक ही है, झूठ बोलने का काम। 3 बार वो प्रधानमंत्री बन चुका है, 3 बार ये मुख्यमंत्री बन चुका है। मगर दिल्ली के लिए क्या किया? आज दिल्ली में रहने का काबिल नहीं है दिल्ली। लोग तेलंगाना से आने के लिए डर रहा है, दिल्ली आने के लिए। भाई दिल्ली में गए तो हमको बुखार आ जाएंगे, दिल्ली में गए तो हमारा पूरा तबीयत खराब हो जाएंगे, दिल्ली से वापस आ गए तो फिर दवाखाना को जाना पड़ेगा। इसीलिए जो कांग्रेस पार्टी वादा करेंगे निभाने का जिम्मेदारी कांग्रेस पार्टी का है। कभी भी ज़रूरत पड़े तो तेलंगाना से हम खुद हाजिर हो जाएंगे, दिल्ली सरकार चलाने में हम मदद देंगे। इस चुनाव में कांग्रेस पार्टी को जिताने के लिए जो तेलंगाना में हम लागू करके दिखाए और दिल्ली में भी लागू करेंगे कांग्रेस पार्टी। इसीलिए दिल्ली जनता को मैं गुजारिश करता हूँ, इस चुनाव में, इस राज्य चुनाव में कांग्रेस पार्टी को जिता दो। जो 5 బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్పై దాడి ఘటన కలకలం రేపుతోంది. సైఫ్ ముంబై బ్రాందాలోని తన నివాసంలో ఉండగా ఓ దుండగుడు అతడిపై కత్తితో దాడి చేశాడు. సైఫ్ అలీ ఖాన్పై దాడి చేసిన నిందితుడిని పోలీసులు గుర్తించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల ఆనవాళ్లు పోలీసులు గుర్తించారు. అతడు దొంగతనం కోసమే వచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఫింగర్ ప్రింట్స్ను ఫోరెన్సిక్ టీం సేకరించారు. సైఫ్ అలీ ఖాన్ ప్రాణానికి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు.
के घर पे गया था, ऐसा इन्वेस्टिगेशन में पता चला है कि फायर एस्केप का यूज करके उनके घर पे गया था, ये भी पता चला है। अभी तक के इन्वेस्टिगेशन में ये एक चोरी का अटेम्प्ट था, ऐसा हमारे इन्वेस्टिगेशन में निष्पन्न हुआ है। एक्यूज को जल्दी अरेस्ट करने की कोशिश हमारी चल रही है और एक बार एक्यूज अरेस्ट हो जाता है तो उसके बाद आगे के डिटेल ये हम आपसे डिस्क्लोज कर पाएंगे। एक एक्यूज आइडेंटिफाई हो चुका है, स्टेयरकेस का यूज किया था, ये पता चला है। एक्यूज को अरेस्ट करने के लिए टीम्स फील्ड पर है, 10 डिटेक्शन टीम्स हैं जो अलग अलग डायरेक्शन में काम कर रही है। एक एक्यूज है, वो एक्यूज की मूवमेंट उस अपार्टमेंट में कल रात में ये इंसिडेंट के समय पे देखी गई है और उस दिशा में इन्वेस्टिगेशन चल रहा है। ये इसमें एक एक्यूज एक्टर के घर पे गया था, ऐसा इन्वेस्टिगेशन में पता चला है कि फायर एस्केप का यूज करके उनके घर पे गया था, ये भी पता चला है। अभी तक के ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను పక్కదారి పట్టించడానికి అరెస్టులని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. గట్టిగా 6 గ్యారంటీలు అడిగితే తమపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి తుగ్లక్ పాలన నడుపుతున్నారని, కేటీఆర్ టెస్లా కంపెనీని హైదరాబాద్ తీసుకురావడానికి ఇన్వెస్ట్ చేయడానికి ఫార్ములా ఈ తీసుకువచ్చారని అన్నారు. కేటీఆర్ 55 కోట్ల రూపాయలు అఫీషియల్గా పంపామని చెప్పారు. కరప్షనే లేనప్పుడు కేసు ఎలా పెడతారని ప్రశ్నించారు. ప్రొసీజర్ ల్యాబ్స్ ఉంటే చీఫ్ సెక్రటరీ బాధ్యత వహించాలని కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు. నాయకత్వంలో ఎమ్మెల్సీ అయినా, విప్ అయినా, ఎమ్మెల్యే అయినా ప్రజల పక్షాన నిలబడుతుంటే నా మీద ఎటువంటి ల్యాండ్ కబ్జా కేసులు లేవు, నా మీద ఎటువంటి కిడ్నాప్ కేసులు లేవు, నా మీద ఎటువంటి మర్డర్ కేసులు లేవు, నా మీద ఎటువంటి అటెంప్ట్ మర్డర్ కేసులు లేవు. కేవలం నా మీద ఉన్న కేసులు ఏంటో తెలుసా? ప్రజల పక్షాన, రైతుల పక్షాన నిలబడి ఆయన ఇచ్చే యువకుల పక్షాన, మహిళల పక్షాన, తాతల పక్షాన, అవల పక్షాన నిలబడి వాళ్ళ పక్షాన ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏమైనా అని గట్టిగా అడుగుతుంటే అన్యాయమైన కేసులు రోజు పెడతా ఉన్నారు. నా మీద పీడీ యాక్ట్ పెడతా అని అంటున్నాను. దేనికోసం పెడతావు? ఈ సంవత్సరంలో ప్రజల కోసం నేను ప్రశ్నిస్తే నా మీద 28 కేసులు పెట్టి. నెల్లూరు జిల్లా నవాపేట నాయి బ్రాహ్మణ వీధి నరకూరులో మహాలక్ష్మి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట బ్రహ్మరాంబ దేవాలయం నుండి ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో అంగరంగ వైభవంగా ఊరేగించారు. మంగళ వాయిద్యాలతో, విద్యుత్ దీపాలతో అలంకరించి బాణసంచాలతో భజన కీర్తనలు, కోలాటాల మధ్య ప్రభను శ్రీ ఉమామహేశ్వరంలోని భోగ మహేశ్వరంలో కళ్యాణ మండపానికి తెల్లవారుజామున చేర్చారు. ప్రభుత్వ లాంఛనాలతో స్థానిక ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ సతీమణి అనురాధ చేతుల మీదుగా శివపార్వతుల కళ్యాణానికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు. పురాతన ప్రసిద్ధిగాంచిన శ్రీశైలం ఉత్తర ద్వారంగా వెలిసిన శ్రీ ఉమామహేశ్వర క్షేత్రంలోని భోగ మహేశ్వరంలో కళ్యాణ మండపంలో శివపార్వతుల కళ్యాణం నిర్వహించారు. కళ్యాణానికి వివిధ పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు భారీ ఎత్తున పాల్గొని కళ్యాణం తిలకించి శివపార్వతుల ఆశీర్వాదాలు పొందారు. అందరికీ అదేవిధంగా ఈ ఉమామహేశ్వర దేవస్థాన చైర్మన్, ట్రస్ట్ బోర్డు చైర్మన్ శ్రీ మాధవరెడ్డి గారు, వారితో పాటు ఉన్నటువంటి అందరికీ, ఇక్కడ విచ్చేసిన పురప్రముఖులకు అందరికీ, అదేవిధంగా ఈ ఉమామహేశ్వర దేవస్థాన చైర్మన్, ట్రస్ట్ బోర్డు చైర్మన్ శ్రీ మాధవరెడ్డి గారు, వారితో పాటు ఉన్నటువంటి ప్రత్యేక తెలంగాణ కళ సాకారంలో కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి పాత్ర చిరస్మరణీయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. కేంద్ర మాజీ మంత్రి, ఉత్తమ పార్లమెంటేరియన్ జైపాల్ రెడ్డి గారి జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో సాధారణ పల్లె నుంచి ఢిల్లీ దాకా సాగిన ఆయన ప్రస్థానంలో నైతిక విలువలకు కట్టుబడ్డారన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో, పార్లమెంటు ఉభయ సభల్లో బలమైన గళం వినిపించారని సీఎం పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జైరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్, బెల్లంపల్లి పరిగి ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, రామ్మోహన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తదితరులు పాల్గొన్నారు. బుక్కపట్నం మండలంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. చిరుతపులి పంట పొలాల్లోకొచ్చి మారాల, కృష్ణపురం, బుక్కపట్నం గ్రామాల ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. పంట పొలాల్లో చిరుతపులి పరుగులు తీస్తూ కనిపించింది. పరుగులు తీస్తున్న పులిని చూసిన యువకులు సెల్ ఫోన్లో బంధించారు. విషయం ఫారెస్ట్ అధికారులకు తెలియడంతో ప్రజలను అప్రమత్తం చేశారు. పొలాల్లోకి ఆరు బయటకు వెళ్లే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, చిరుత సంచారం ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని దండోరా వేయించారు. పోకుండా ఊర్లో ఉంటేనే మంచిది. అర్థమైనా మీ జాగ్రత్త మీరు తీసుకోవాలా. మళ్ళీ అయినా అయిపోయిన తర్వాత మనమే మనుషులు కాదు కదా, జంతువులు కాబట్టి జరగలేదు ప్రమాదం జరిగినా కూడా మనము దాన్ని బాధపడేటప్పుడు చేయలేని పరిస్థితి. కాబట్టి మీ జాగ్రత్త మీరు ఉండండి. ఉండే వాళ్ళకి కూడా ఈ పక్కల కాపర్లకి వాళ్ళకి ఒంటరిగా వెళ్ళద్దండి, ఎక్కువగా వెళ్ళండి, చెప్పండి. మీ జాగ్రత్తగా మీరు ఉంటుంది. కేసు అది ఇప్పుడు మన సార్ ఫారెస్ట్ అఫీషియల్స్ చెప్పేదాన్ని బట్టి చూస్తారంటే ఇక్కడ కాదు అని అంటున్నారు. సరే, వాట్ ఎవర్ ఇట్ మేబీ, మనకు ఒకసారి న్యూస్ వచ్చింది కాబట్టి మన జాగ్రత్తలు మనం ఉంటే మంచిది. ఓకేనా? ఆ ప్రాంతాలకు పోకుండా ఊర్లో ఉంటేనే మంచిది. అర్థమైనా మీ జాగ్రత్త మీరు తీసుకోవాలా. మళ్ళీ అయినా అయిపోయిన తర్వాత మనమే మనుషులు కాదు కదా, జంతువులు కాబట్టి జరగలేదు ప్రమాదం జరిగినా కూడా మనము దాన్ని బాధపడేటప్పుడు చేయలేని పరిస్థితి. కాబట్టి మీ జాగ్రత్త మీరు ఉండండి. ఉండే వాళ్ళకి కూడా ఈ పక్కల కాపర్లకి వాళ్ళకి ఒంటరిగా వెళ్ళద్దండి, ఎక్కువగా వెళ్ళండి, చెప్పండి. మీ జాగ్రత్తగా మీరు ఉంటుంది. కేసు అది ఇప్పుడు మన సార్ ఫారెస్ట్ అఫీషియల్స్ చెప్పేదాన్ని బట్టి చూస్తారంటే ఇక్కడ కాదు అని అంటున్నారు. సరే, వాట్ ఎవర్ ఇట్ మేబీ. మానుకోట పట్టణ కేంద్రంలో ఉన్న ఏరియా ఆసుపత్రిలో ఎన్సీడీ హాస్పిటల్ మరియు 10 పడకల ఉచిత డయాలసిస్ సెంటర్ను ప్రారంభించారు. 50 లక్షల రూపాయల నిధులతో డయాలసిస్ మరియు ఎన్సీడీ వైద్య సేవలను మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ బూక్యా మురళీనాయక్ ప్రారంభించారు. మార్చిరీలో ఫ్రీజర్ బాక్స్ సేవలు అందుబాటులోకి తెచ్చారు. రాష్ట్రంలో ఉన్న పేద ప్రజల ఆరోగ్య రక్షణ ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్ అన్నారు. రేవంత్ సర్కార్ ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలకై ఉచిత వైద్య సేవలతో పాటు వారికి నాణ్యమైన చికిత్స అందజేయాలని సంకల్పించారన్నారు. కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న పేద ప్రజల కోసం 10 పడకల డయాలసిస్ సెంటర్ ప్రారంభించడం సంతోషకరమని, దీనితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్సీడీ హాస్పిటల్ ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని అన్నారు. మానుకోట ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. దీనితో పాటు హాస్పిటల్కి వచ్చే ప్రజల ఆరోగ్య విషయంలో లేదా వైద్య సేవల విషయంలో ఏమాత్రం అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే బూక్యా మురళీనాయక్ హెచ్చరించారు. తన ప్రసంగంలో ఆయన హాస్యం పండించారు. డయాలసిస్ సెంటర్ను, అదేవిధంగా నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ సెంటర్ను మన మహబూబాద్ జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఎవరైనా పేదవాడు చనిపోతే ఆ చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళ సొంత కుటుంబ సభ్యులు వచ్చి ఆ డెడ్ బాడీని కనుక్కునేంత వరకు ఫ్రీజర్లో పెడదామంటే ఇప్పటివరకు ఫ్రీజర్ కూడా పనిచేయకుండా ఉంది. అందుకే ఈరోజు 4 ఫ్రీజర్ల ప్రారంభోత్సవం కూడా ఈరోజే. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లో ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.